మహిళలపై వేధింపులు చేస్తున్నారా? సైబర్ మోసాలకు పాల్పడుతున్నారా? ఇక జాగ్రత్త. మీకోసం పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని దర్శి సిఐ వై రామారావు స్పష్టం చేశారు. రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమంలో మహిళలు, చిన్నారులకు పలు కీలక సూచనలు చేశారు. అసలు సిఐ ఏమన్నారు? మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు కార్యక్రమంలో మహిళలు, చిన్నారులకు దర్శి సిఐ పలు కీలక సూచనలు చేశారు. అసలు సిఐ ఏమన్నారు? మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మహిళలు లేదా చిన్నారులపై ఎలాంటి వేధింపులు జరిగినా భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే పోలీసులను ఆశ్రయించాలని దర్శి సిఐ వై రామారావు పిలుపునిచ్చారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల విషయంలో మహిళలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీలు చెప్పొద్దని హెచ్చరించారు. మహిళల భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని సిఐ రామారావు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, వేధింపులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.